ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా రేపు చేపట్టిన ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్షించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దన్నారు. తెలంగాణ పర్యటనకు విచ్చేసిన వారికి తగిన రక్షణ కల్పించాలని, కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్షించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దన్నారు. తెలంగాణ పర్యటనకు విచ్చేసిన వారికి తగిన రక్షణ కల్పించాలని, కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.